నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓ చెత్త ప్రెస్ మీట్ పెట్టాయండి. చెత్త అని ఎందుకు అంటాం? చెత్త మాటలు మాట్లాడితే చెత్త అంటాం కదా. చెత్త ఉన్న చోట కంపు కొడుతుంది కదా. చెత్త ఉన్న చోట శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది కదా. చెత్త మాటలు మాట్లాడే నోటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కదా. అటువంటి చెత్త పేరుకుపోతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా మంచిది కాదనే విషయం, ఇటువంటి చెత్త ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి దుర్మార్గమైన, భయంకరమైన, ప్రమాదకరమైన మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుడి గురించి వాళ్ళ మాట్లాడుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి ఏం చెప్తారో, నిన్న మొన్న ఉత్తరాంధ్ర నాయకులతోటి ఏం మాట్లాడించారో అందరం చూసాం కదా. సో యాజ్ యూజువల్ ఆ చెత్త ప్రెస్ మీట్లో అటువంటి చెత్తనే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆ చెత్త మాటలే అక్కడ వినిపించాయి. ఆ చెత్తలోని మొదటి అరగంటలో కొన్ని పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి కనీస విషయ పరిజ్ఞానం లేదనే విషయం చాలా స్పష్టంగా, విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ వస్తుంది. అంత అజ్ఞానంతో నిండిపోయినటువంటి బుర్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడదనే విషయం కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒక 10-11 చెత్త పలుకులకు సంబంధించి మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దామండి. రాజధాని విషయంలో కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని గతంలో ఒక అఫిడవిట్లో పేర్కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కోట్ చేశారండి. దాంతోపాటు ఇంకొక 2-3 పాయింట్స్ మనం చూస్తే, కొత్త రాష్ట్రాలకు కేంద్రం రాజధాని నిర్ణయించలేదట, ఏది ఇంతకుముందు ఏర్పడినటువంటి రాష్ట్రాలకి. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా రాజధానిని నిర్ణయిస్తారు అనేటువంటి ఒక చెత్త లాజిక్ను కూడా రేస్ చేసిన జగన్మోహన్ రెడ్డి కాస్త జ్ఞానం వాడాలి, బుర్ర వాడాలి, కాస్త మైండ్ అప్లై చేయాలి. జగన్ రెడ్డి వాళ్ళ కోట్ల మంది వింటారు, కోట్ల మంది గమనిస్తారు. నీ అవగాహన రాహిత్యాన్ని, నీ అజ్ఞానాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ కూడా అసలు అసెంబ్లీలో ఏం జరిగింది అనే విషయం మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదనే విషయం తేటతెల్లమైంది. బహుశా పబ్జీలో బిజీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం గురించి కూడా తర్వాత మాట్లాడదాం. కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి, ఏముండాలని డిసైడ్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్ర విభజన జరిగే నాటికి దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ అని సెక్షన్ 5లో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉంటుంది. ఆ 10 సంవత్సరాలు పూర్తయిన తరువాత హైదరాబాద్ అనేది తెలంగాణకి రాజధానిగా ఉంటుందని చాలా క్లారిటీగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొన్నారు. నీ మట్టి బుర్రతోటి ఒకసారి రీఆర్గనైజేషన్ యాక్ట్ చదువుకుంటే అక్కడ హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని అంత క్లారిటీగా చెప్పినటువంటి కేంద్రం, ఆ బిల్లు రూపంలో చెప్పినటువంటి కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అనే ఒక నగరం రాజధానిగా ఉండాలి, అట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనే విషయాన్ని అక్కడ పొందుపరచాలనేటువంటి తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేసింది. ఈ విషయాన్ని కనీసం గమనించకుండా, అబ్జర్వ్ చేయకుండా నోటికి వచ్చినట్లు పిచ్చ లాజిక్లో మాట్లాడుతున్న ఈ జగన్ రెడ్డిని ఏమనాలనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. అంతేకాదు అక్కడ అదే సెక్షన్ 2లో వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పమన్నారు. ఇవాళ అమరావతి అంటే పిచ్చోడి చేతికి రాయి వెళ్తే దాన్ని ఎటు ఇసురుతాడో, ఎవరి మీద ఇసురుతాడో ఎవరికి క్లారిటీ ఉండదు. కాబట్టి రేపటి రోజున పులివెందుల పేరు మార్చేసి ఇదే అమరావతి అన్నా కూడా అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అమరావతిగా గుర్తించాలనేటువంటి మరొక అంశాన్ని కూడా అక్కడ పేర్కొనమన్నారు. సో ఈ విషయం మీద ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి ఒపీనియన్ చెప్పడానికి గంటన్నర ప్రెస్ మీట్ పెట్టాయంటే ఆయన ఎంత లైట్ తీసుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేది ఖచ్చితంగా మన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 1,00,000 ఎకరాల అమరావతి కట్టింది ఎంత అని ఒక మాట మాట్లాడాడు. ఇమీడియట్గా ఆ నెక్స్ట్ మనం చూసినట్లయితే డబ్బా కొట్టినట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారని, చంద్రబాబు నాయుడు అని ఏకవచనంగా చాలా తక్కువ చేసే విధంగా, కించపరిచే విధంగా, తన తండ్రితో సమాన వయస్సు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా దూషించి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మట్టి కొట్టుకుని పోయేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఓడించాడనే విషయాన్ని ఎప్పటికీ కూడా రియలైజ్ అవ్వట్లేదు. అందులో భాగంగా
రకంగానే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళకి కూడా ఆ రకంగా మాట్లాడి ఒక రకమైన ఆనందాన్ని, ఏదో సునకానందం అంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ పోసి సునకానందం పొందిద్ది, అటువంటి ఆనందాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నారు. అది ఏమాత్రం కూడా గౌరవప్రదం కాదనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోవాలి. సో ఇదే జగన్ రెడ్డి ఇమీడియట్గా ఏమంటాయంటే 50,000 ఎకరాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే ఖర్చు 1,00,000 కోట్లు, మరొక 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నారంటే, అంటే ఈయనకి ఓవైపు ఇంకా 50,000 ఎకరాలు యాడ్ అవ్వలేదు, 1,00,000 ఎకరాలు అమరావతి లేదు, ఇవన్నీ తెలిసినటువంటి విషయాలే. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఓవైపు 1,00,000 ఎకరాలు అమరావతి అంటున్నాడు, మరొక వైపు 50,000 ఎకరాల అమరావతి అంటున్నాడు, మరొక వైపు 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క సంపద అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారా అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 ఏళ్ళు పనిచేసావు కదా, అమరావతిలో పొడిసింది పీకింది ఏం లేదు కదా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కోట్లు ఎక్కడ తగలెట్టావు నువ్వు? అసలు విశాఖపట్నం నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏ మాత్రమైనా ఫోకస్ చేసావా? కనీసం ఒక 100 కోట్ల రూపాయలన్నా ఈ నగర అభివృద్ధి కోసం నువ్వు ఖర్చు చేసావా? విశాఖపట్నంలో ప్రజల పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్మునే జీవీఎంసీ ఖర్చు చేసుకుని ఇక్కడ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అరాకొర వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. నిజంగా విశాఖ నగరం నుంచి నిజంగా అనకాపల్లి వరకు వెళ్ళాలంటే నడుం పడిపోయేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. అటువంటి విషయాలేవి కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఈయన తాడేపల్లి కొంపలో పడుకోవడం, ఎగ్ పఫ్ఫులు తినడం, కోట్ల రూపాయలు ప్రజా సంపదను దుర్వినియోగం చేస్తూ విలాసాలు ఎంజాయ్ చేస్తూ అడపా ప్రజల మధ్యకు వచ్చి ఒక స్టేజ్ కట్టుకుని హెలికాప్టర్లో దిగి ఇలా 2 చేతులు ఊపి చాలా అసహ్యంగా మొహం పెట్టుకుని ప్రజలతో చీకొట్టించుకుని చేదరింప చేసుకుని ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేయడానికి మాట్లాడుతున్నాడంటే అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఎంత ఆగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని కనీసం గుర్తించలేకపోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంత నిరుపయోగమైనటువంటి వ్యక్తి, ఆయన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ప్రమాదకరం అనేది చాలా స్పష్టంగా అమరావతి మీద ఈ జగన్ రెడ్డి తాలూకు ఒపీనియన్ తోటి అర్థమవుతుంది. డబ్బులు ఎలా వస్తాయి, ఎన్ని దశాబ్దాలు పడుతుంది అమరావతి పూర్తవడానికి? జగన్మోహన్ రెడ్డిని ప్యాలెస్లో ఏమన్నా అమ్మి అమరావతిని కట్టమన్నారా? లేదా నీ ఇడుపులపై ఎస్టేట్ని ఏమన్నా తెగని అమ్మి అమరావతి కట్టమన్నారా? లేదా నీ తల్లికి చెల్లికి ఇచ్చినటువంటి ఆస్తుని లాక్కు దొబ్బి అమరావతి కట్టమని ఎవరన్నా చెప్పారా? ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఒక నగరం, ప్రజల అభీష్టం మేరకు ఏర్పడుతున్నటువంటి నగరం, ప్రజల కోరిక మేరకు, ప్రజల నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసుకుంటుంది. నీకేంటి నొప్పి? ఇవాళ బడ్జెట్ కేటాయింపులు ఏమైనా చేశారా? బడ్జెట్ నుంచి తెస్తున్నామని చెప్పారా? ఇచ్చినా కూడా తప్పేంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి నగరం అది. అక్కడ ప్రజలు, అక్కడ రైతులు ఎవరైతే భూములు త్యాగం చేశారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషియోస్లో వాళ్ళ భూముల్ని వెనక్కి ఇస్తారు. 2019లో సిగ్గు లేకుండా అదే రైతులకు కదా నువ్వు ఎక్కువ భూమిని ఇస్తానని నమ్మించి మోసం చేసావు. మరి ఆ రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు అవుతాయి అనేటువంటి లెక్కలు తెలియదు. అంటే ప్రజలను మోసం చేయడానికి, ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి, ప్రజల్ని నట్టేట ముంచడానికి ఎంత దిగజారిపోతావా జగన్ రెడ్డి? ఇటువంటి వ్యక్తుల్ని నిజంగా చాలా సీరియస్గా కన్సిడర్ చేయాలండి. ఇటువంటి వ్యక్తులు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా 2029లో జగన్మోహన్ రెడ్డి కోరుకున్న విధంగా అధికారంలోకి వచ్చినట్లయితే ఇక్కడ విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ చేసి 2024లో ఆయన ఓడించినందుకు మొత్తం ఈ ప్రాంతాన్ని తగలేస్తాడు, తెగ నమ్ముతాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తాడు, అక్కడ అమరావతిని కూడా పూర్తిగా సంకనాకించేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ మాట చెప్పడంలో ఎటువంటి సంశయం లేదండి. అంత దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్ ఆయన ఫేస్లో ఉన్నటువంటి ఆర్గన్స్ చూడండి. ప్రజల మీద కోపం ఆయనకి, చంద్రబాబు నాయుడు గారి మీదో, లోకేష్ గారి మీదో, పవన్ కళ్యాణ్ గారి మీదో కాదు, ప్రజల మీద ఉన్నటువంటి కోపం. నన్ను ఓడించినటువంటి ప్రజానీకాన్ని నేను నాశనం చేయాలి, నేను అధికారంలోకి వచ్చి ఇక జీవిత కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని దెబ్బ కొట్టాలనేటువంటి కసాయితనం జగన్మోహన్ రెడ్డి ఫేస్లో చాలా క్లియర్గా కనిపిస్తోందండి. చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈ చెత్త ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ని పిలవలేదంట. నిజంగా కౌన్సిల్ పెట్టి ఉంటే కడిగి పాడేస్తారట. మిమ్మల్ని కడిగి పారేస్తేనే వాళ్ళ అసెంబ్లీకి మొహం చూపించుకోలేని దుస్థితిలో తాడేపల్లి కొంపలో కూర్చుని ప్రెస్ మీట్లని నీ నోటికి వచ్చినటువంటి ప్రలాపనలో మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కౌన్సిల్కి వస్తే నీ పార్టీ ఎమ్మెల్సీలు కడిగి పాడేస్తారా? ఇవాళ బొత్స సత్యనారాయణ గారు నిజంగా కౌన్సిల్లో లేకపోతే అసలు నీ పార్టీకి ఏమైనా విలువ ఉంటుందా? నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు ఏమైనా విలువ ఉంటుందా? అసలు ఎవరికి కూడా కాస్తైనా కూడా బుర్ర అవగాహన లేనటువంటి పల్పంతా తీసుకెళ్ళి, పిప్పుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి నువ్వు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని కడిగేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? సో ఏమన్నా పనిచేస్తుందా జగన్మోహన్ రెడ్డి? అసలు భవిష్యత్తులో రాజధాని మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బుద్ధి
కాస్త బుద్ధి పని చేసినా ఇలాంటి మాటలు మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అసెంబ్లీలో ఏం జరిగిందనే విషయం ఇందాకడే మనం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అసెంబ్లీలో జరిగింది తీర్మానం, చట్టం కాదు. తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని చట్ట సవరణ చేయడానికి అక్కడ పార్లమెంట్లో ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి విషయాల మీద కనీస అవగాహన లేకుండా ఏం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చాపాటి మాటలు, అదే అసెంబ్లీలో రేపు నువ్వు వచ్చాక రాజధాని మార్చేస్తావా అంటే ఎంత నిర్లక్ష్యమా, ఎంత దారుణమా, ఎంత అసహనమా. 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఓకే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసాం, ఈ 5 ఏళ్లలో ఏదో చేస్తే రేపటి రోజున నేను అధికారంలోకి వస్తే దాన్ని కొనసాగిస్తాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున ఒక రాజధాని ఉండాలి అని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని నీ పార్టీ వాళ్ళు, నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నీ నోటి వెంట ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నీ దుర్మార్గమైన స్వభావాన్ని బయట పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇంత నిర్లజ్జగా అసలు అసెంబ్లీలో ఏం జరిగిందనే విషయం తెలియకుండా గంటన్నర పాటు ఉపోద్ఘాతం ఇస్తున్నావంటే అసలు ఇటువంటి వ్యక్తులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో, ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరుకుంటున్న జగన్ రెడ్డి అవగాహన రాహిత్యాన్ని వేసుకుని ఏం మాట్లాడుతావు, అసెంబ్లీలోకి వచ్చి ఏం ప్రశ్నిస్తావు. ఇవాళ చట్ట సవరణ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఒక తీర్మానానికి చట్టానికి మధ్య ఉండేటువంటి తేడా తెలియని వ్యక్తివి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కోరుకుంటున్నావు అంటే నీలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలనేటువంటి మైండ్ సెట్ ఉన్న జనం కూడా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తెగ నమ్ముకున్న వాళ్ళు, తమ తలరాతని తగలేసుకోవడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు మాత్రమే నీలాంటి వ్యక్తులకు ఓట్ వేస్తారు తప్ప ఇక సామాన్య ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుపడాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి వ్యక్తుల్ని బిలీవ్ చేయరు. సో ఏది ఏమైనా ఫెయిర్గా సబ్జెక్టు మాట్లాడేటువంటి నాయకుడట, ఈయనకైనా శాలువాలు కప్పుకుని, ఈయన అవార్డులు ఇచ్చుకుని, ఈయన ప్రశంసలు చేసుకుంటే నువ్వు ఫెయిర్గా మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఉన్న లీడర్ అవ్వవు జగన్మోహన్ రెడ్డి. నీ దగ్గర కంటెంట్ లేదు, నీ దగ్గర ఉన్నదంతా డొల్ల మాటలు చెప్పి ఇవాళ నీ వెనక నిలబడేటువంటి డొల్లనంతా కూడా సంతృప్తి పరుస్తున్నావు తప్ప ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి నీ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.